పరారీలో ఉన్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను లండన్లో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ 3 గంటల ముచ్చటగానే మిగిలిపోయింది. లండన్ కోర్టు మాల్యాకు బెయిల్ ఇచ్చింది. ఇక మాల్యాను తొందరగా ఇండియాకు రప్పిస్తామని సర్కారోలు అంటే జనాన్ని తప్పుదారి పట్టించొద్దు అన్నారు కాంగ్రెస్ నేతలు. భారత్ నుంచి పారిపోయి లండన్ లో ఉంటున్న కింగ్ ఫిషర్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యాను అక్కడ పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. అక్కడ టైం ప్రకారం పొద్దుగాల 9:30కు మాల్యాను అరెస్ట్ చేసిండ్రు. ఇండియన్ అథారిటీస్ తరపునే మాల్యాను అరెస్ట్ చేసినామని స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు చెప్పిండ్రు. భారత్ లో ఉన్న 17 బ్యాంకులకు 9,000 కోట్లు బాకీ పడ్డాడు విజయ్ మాల్యా. దీని మీద 2015 జూలై 29న మాల్యా మీద కేసు రిజిస్టర్ చేసింది సిబిఐ. 2016 మార్చి 2న లండన్ పరారైండు. మాల్యాను భారత్ రప్పిస్తందుకు మన దేశ అధికారులు మస్తుగా ప్రయత్నించిండ్రు. మాల్యా పాస్పోర్ట్ ను కూడా రద్దు చేసింది విదేశాంగ శాఖ. 2017 జనవరి 24న ఛార్జ్షీట్ ఫైల్ చేసింది సిబిఐ. ఫిబ్రవరి 8న మాల్యాను తిరిగి భారత్ కి తిప్పి పంపమని కోరుతూ లెటర్ కూడా రాసింది భారత ప్రభుత్వం. తన అరెస్ట్ ను ఇండియన్ మీడియా ఎక్కువ చేసి చూపెట్టిందని ట్వీట్ చేసిండు మాల్యా. తనను భారత్ పంపించే పని కోర్టులో స్టార్ట్ అవుతుందన్నాడు. ఇక మాల్యాను తొందరగా భారత్ కు తీసుకొస్తామన్నది కేంద్ర సర్కార్. ఇది ప్రభుత్వ గెలుపన్నారు మంత్రులు. भारत सरकार ने विजय माल्या को भारत लाने के लिए हर कानूनी कार्रवाई प्रामाणिकता से किया है. ब्रिटेन और इंडिया के बीच में एक्स्ट्राडिशन की ट्रीटी भी है, तो हमने उसके तहत ये आग्रह किया है कि उनको भारत में लाया जाए. अब वो प्रक्रिया चल रही है. वेस्टमिनिस्टर कोर्ट के अंदर उनको जमानत पर लिया गया है. जानकारी में हमारी आया है. आगे तथ्यों की हम जानकारी कर रहे हैं कि कैसे उनको हम अपने देश में वापस लाएं और उनके खिलाफ कानून के हिसाब से कार्रवाई करें. It took 3 years for Mr. Jaitley and BJP to move UK authorities in February 2017. Why did they not move for deportation, which would have led to immediate handing over of Vijay Mallya to us? Why did they move only for extradition? And why did they delay it for 3 years? And what kind of extradition is this? He is detained for an hour and is granted honorably bail and is defiant. మాల్యా అరెస్ట్ మీద కింగ్ ఫిషర్ మాజీ ఉద్యోగులు ఫుల్ ఖుషి అయినరు. ఆయన్ని ఇండియాకు రప్పించి తమకు బాకీ ఉన్న జీతాలు మొత్తం ఇప్పిస్తే ఇంకా సంతోషంగా ఉంటామన్నారు. हमें खुशी है कि कम से कम थोड़ी देर के लिए हमें खुशी तो मिली, क्योंकि इतने दिनों तक कुछ भी नहीं हो रहा था. और विजय माल्या को सच में अरेस्ट करके इंडिया लाए, ताकि इंडिया में इतने लोग जो उनसे सताए हुए हैं उनको जस्टिस मिले. ఓవరాల్ గా మాల్యాను ఇండియాకు దోల్కొస్తందుకు టైం పడుతుందంటున్నారు విదేశాంగ శాఖ అధికారులు.